హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఇంకా వినాయకుడికి ఇష్టమైన మన ఉండల పాయసం, పప్పు ఉండల పాయసం అయితే ఇవాళ చేశాను. చాలా టేస్ట్గా ఉంది. వినాయకుడికి అయితే బాగా నచ్చేసింది అనుకుంటాను, అంత బాగా చేశాను. ముందైతే ఉండల పాయసం కోసం ఒక తెప్పల్లో 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను. ఇంకా వాటర్లో కాస్త సాల్ట్, కొంచెం బెల్లం ముక్క వేసుకొని బెల్లం అంతా కరిగినంత వరకు మనం కలుపుకోవాలి వాటర్ని. తర్వాత ఒక కప్పుడు బియ్యం పిండినేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. పొడి పొడిగా అవుతది ఇది. దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని 2 స్పూన్లు నెయ్యేసుకోవాలి. ఇంక మనం చపాతీ పిండిలా గట్టిగా ఒత్తుకోవాలి ఇంకా. ఇగోండి ఇక్కడ ఒత్తుతాను కదా! ఇలా చేసుకోవాలి. మంచి చపాతీ పిండిలా కలుపుకొని ఇంక చిన్న చిన్న ఉండలైతే చుట్టుకోవాలి. ఇంకో పక్క అయితే పెసరపప్పు ఉడకబెట్టాను. పెసరపప్పు కుక్కర్‌లో పెట్టేసి ఉడికించుకుంటాను. ఇంకో పక్క అయితే ఉండలైతే అన్నీ తయారు చేస్తాను. ఉండలైతే చుట్టేసాను. ఇప్పుడైతే ఒక తెప్పల్లో వాటర్ వేసుకొని ఉండాలన్నీ ఆ వాటర్లో వేసుకోవాలి. మంచిగా ఉడుకుతాయి విడిపోకుండా. ఇలా అయితే ఉడికించుకుంటాను. తర్వాత ఇప్పుడు పప్పు ఉండలు ఇంకా అలాగే పాలు ఉండలు కూడా చేయాలనుకుంటున్నాను. అందుకని పాలు పక్క పెట్టుకొని బాగా మరిగినాక పంచదార వేసుకున్న పాలలో అయితే ఇంకా పాలు పంచదార అయితే బాగా కొంచెం మరిగాయి. తర్వాత ఈ ఉండలు కొన్ని ఉండలు అయితే పాలల్లో వేసుకోవాలి. ఇంకా పాలల్లో వేసుకొని ఈ పాలలో కొంచెం ఇలాచీ కూడా వేసుకొని ఇంకొంచెం అలా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కొంచెం బియ్యం పిండి వాటర్ కూడా వేసుకోవాలి ఇందులోని. బియ్యం పిండి వాటర్ వేసుకుంటే ఇంకా పాలుండాలు అయితే రెడీ అయిపోతాయి. ఇక్కడ నేను బియ్యం పిండి వేసుకుంటాను. అలాగే బెల్లం కూడా కరిగించుకుంటాను పప్పు ఉండల కోసం. పాలుండలు అయితే రెడీ అయిపోయాయి. పప్పు కూడా ఉడికిపోయింది. బెల్లం వాటర్ కరిగిపోయేవి. ఈ బెల్లం వాటర్ అలాగే ఈ పెసరపప్పు ముందు ఉడికించుకున్న ఉండల్లో అయితే అన్నీ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఉడికించుకోవాలి. తర్వాత ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీ వేసుకొని మరి కొంచెం కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం బియ్యం పిండి వాటర్ అయితే వేసుకోవాలి చిక్కదనం కోసం. 2 స్పూన్లు బియ్యం పిండి వాటర్ కలుపుకొని వేసుకున్న తర్వాత ఒక గ్లాసుడు పాలు కూడా వేసుకున్నాను. ఈ పాలు వేసుకోవడం వల్ల పాయసం అయితే చాలా టేస్ట్‌గా ఉంటది. ఉండల పాయసం. తర్వాత కొంచెం రుచికి తగినట్టు కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఉంటే అవి వేపుకోవాలి మంచిగా. వేపుకొని పాలుండల్లో కొంచెం అలాగే మనం పెసరపప్పు ఉండల్లో కొంచెం వేసుకున్నాను. వేసుకుంటే ఉండలు అయితే రెడీ అయిపోయేవి. చాలా టేస్ట్‌గా ఉన్నాయి. బాగా వచ్చాయి. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.